వేడివేడి కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోయే స్నాక్ అండి ఇది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బియ్యం పిండిని 1/2 కేజీ తీసుకోవాలండి. అలాగే ఒక కొబ్బరికాయ అంతా కోరేసుకొని తురుము పెట్టుకోవాలి. అలాగే మనకి ఇప్పుడు బెల్లం 1/2 కేజీ తీసుకుంటే సరిపోతుందండి 1/2 కేజీ బియ్యం పిండికి. తీసుకున్న ఈ క్వాంటిటీకి 15 కుడుముల దాకా రెడీ అవుతాయండి. ఇప్పుడు బియ్యం పిండిలో కొబ్బరి తురుమంతా వేసేసుకోవాలి. అలాగే తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ నీళ్ళు వేసుకోకండి. పిండి మనకి తడిగా అయితే సరిపోతుంది. అలా తడిగా అయిన దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఆ స్వీట్కి అన్నింటికి బ్యాలెన్స్ అవుతుందండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా ముద్దలాగా మనం చేసుకున్నట్టయితే అది ముద్ద అవ్వాలండి. ఇలా విరిగిపోకూడదు. మాత్రం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి చూసుకొని మీరు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాగే అన్ని కుడుములు చేసేద్దాం. మీకు ఇష్టమైతే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఈ కుడుములన్నింటినీ ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. మనం చాలా రకాలుగా ఆవిరి పెట్టుకోవచ్చండి. ఒకటి ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి ఒక గుడ్డ కట్టి దాని మీద మనం కుడుములు ఉంచి ఒక ప్లేట్ దాని మీద వేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. లేదా మీ దగ్గర ఒక స్టీమర్ ఉన్నట్లయితే స్టీమర్ పెట్టి అందులో మనం చేసుకున్న కుడుములన్నీ వేసి ఆవిరి బయటకు పోకుండా ఒక మూత దాని మీద పెట్టుకుంటే మనకి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే కుడుములన్నీ రెడీ అవుతాయండి. ఇక్కడ నా దగ్గర స్టీమర్ ఉంది, అందుకని నేను స్టీమర్లో చేస్తున్నాను. ఒకవేళ 2 లేనట్లయితే మీరు డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత మనం ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కుడుములు సిద్ధమైపోయి ఉంటాయండి. ఇవి ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం మీరు ఒక ఫోర్క్ లాంటిది కానీ ఒక చాక్ లాంటిది కానీ కుడుములలో ఇలా పెట్టి చూస్తే నైఫ్కి ఏది అంటుకోకుండా వచ్చినట్లయితే కుడుములు ఉడికిపోయినట్లే అండి. అంతే అండి, ఎంతో సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కుడుములు రెడీ అయిపోయాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.